హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ టు ట్రేడ్ ట్రాకర్ తెలుగు. సో ఈరోజు మార్కెట్లో ప్రీ మార్కెట్ లెవెల్స్ గురించి డిస్కస్ చేద్దాం. నిన్నటి ప్రీ మార్కెట్తో కంపేర్ చేసుకుంటే నిన్నటి ప్రీ మార్కెట్ యొక్క లెవెల్స్ ఏ విధంగా వర్కౌట్ అయినాయి అన్న దాని గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. సో కమింగ్ విత్ బ్యాంక్ నిఫ్టీ. సో బ్యాంక్ నిఫ్టీస్ గురించి మాట్లాడుకునే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఎఫ్పిఐస్ యొక్క బూస్ట్ ఏదైతే ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ యొక్క రైట్ కొత్త ఇన్వెస్ట్మెంట్స్ ద్వారా మార్కెట్స్ మరలా పాజిటివ్ నోట్కి మారబోతుంది. అట్ ద సేమ్ టైం కమింగ్ టు ద బ్యాంక్ నిఫ్టీస్ ఆర్ ఫినాన్షియల్ సెక్టర్స్ ఏదైతే బ్యాంక్ సెక్టర్ అవ్వచ్చు, ఫైనాన్షియల్ సెక్టర్స్ అవ్వచ్చు. సో మోస్ట్లీ కొంచెం పాజిటివ్ వైబ్ అయితే మనకి చూపించడం జరిగింది. బట్ అన్ఫార్చునేట్లీ మనకి నిన్న ఏదైతే నిఫ్టీ ఎక్స్పైరీ ఉందో నిఫ్టీ ఎక్స్పైరీ యొక్క ఇంపాక్ట్ కూడా మార్కెట్ మీద చాలా గట్టిగానే పడింది. దాని గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ కమింగ్ విత్ ద బ్యాంక్ నిఫ్టీ. సో బ్యాంక్ నిఫ్టీ గురించి మాట్లాడుకుంటే బ్యాంక్ నిఫ్టీ కంటిన్యూస్లీ రైట్ మార్కెట్ కంటిన్యూస్లీ స్లో డౌన్ అవడం మనం క్లియర్లీ అబ్జర్వ్ చేస్తున్నాను. ఇది వన్ డే టైం ఫ్రేమ్కి వెళ్తా. వన్ డే టైం ఫ్రేమ్ని మీరు సరిగ్గా కన్సిడర్ చేస్తే మార్కెట్ కంటిన్యూస్లీ అప్సైడ్కి ర్యాలీ అవుతూనే వస్తుంది. కొన్ని డేస్ నుంచి అప్సైడ్కి ర్యాలీ అవుతూనే వస్తుంది. పుల్స్ తీసుకుంటుంది. పుల్స్ తీసుకున్న తర్వాత మరలా మార్కెట్లో కొత్త బయర్స్ రేట్ ఎఫ్ఈఎస్ ఒక ఇంపాక్ట్ వల్ల మార్కెట్ మరలా అప్సైడ్కి ర్యాలీ అవ్వడం మనం క్లియర్లీ అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాను. అండ్ అట్ ద సేమ్ టైం మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన మేజర్ లెవెల్స్ ఏదైనా ఉన్నాయంటే మాత్రం మనకి టాప్ రెసిస్టెన్స్ వచ్చేసి 57,200 ఏదైతే ఉందో 287 నుంచి 300 మధ్యలో మ్యాక్సిమం 57,300 లెవెల్ అనేది ఒక స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ కింద పనిచేసే ఛాన్స్ అయితే ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం 57,100 కూడా చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ని కీప్ రైట్ ప్రిడిక్ట్ చేసే ఛాన్స్ అయితే ఉంటుంది. బట్ నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఆల్రెడీ మనం 1 వీక్ టైం ఫ్రేమ్లో కన్సిడర్ చేసుకుంటే 1 వీక్లో కూడా స్ట్రాంగ్ బయింగ్ కనిపిస్తూ ఉంది. బట్ కాకపోతే పుల్ బ్యాక్స్ని డామినేట్ చేస్తూ వెళ్తుంది. గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, పుల్ బ్యాక్స్ని డామినేట్ చేస్తూ వెళ్తున్నప్పుడు మార్కెట్లో హ్యూజ్ బయింగ్ చూస్తూ బట్ దానితో పాటు పైన మనకున్న స్పెసిఫిక్ రెసిస్టెన్స్ని కూడా మనం డెఫినెట్లీ మనం కన్సిడర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎగ్జాక్ట్లీ 57,270 ఏదైతే ఉందో ఆల్రెడీ 273 దగ్గర చాలాసార్లు మల్టిపుల్ టైమ్స్ మార్కెట్ అక్కడ రెసిస్ట్ అవ్వడం, మార్కెట్ అక్కడ నుంచి రియాక్షన్స్ రావడం మనం క్లియర్లీ అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాం. ఆల్రెడీ 56,500 లెవెల్కి రీచ్ అయింది. ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్లీ 500 పాయింట్స్ ఏదైతే ఉందో 500 పాయింట్స్లో మనకి ఒక స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ ఉంటుంది. ఒకవేళ ఈరోజు మార్కెట్ కూడా పాజిటివ్ నోట్లో వెళ్తే మాత్రం ఈ వీక్లో మనకి ఒక పాజిటివ్ నోట్ కనిపిస్తూ ఉంటే డెఫినెట్లీ 57,000 లెవెల్ ఏదైతే ఉందో 57,000 దగ్గర వరకు మనం క్లియర్ పాజిటివ్ వ్యూని అయితే చూసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. అదేవిధంగా 1 డే టైం ఫ్రేమ్లో కన్సిడర్ చేసుకున్న 1 డే టైం ఫ్రేమ్లో కూడా క్లియర్ కట్గా మార్కెట్ పాజిటివిటీని క్లియర్లీ మనకి చూపిస్తూ ఉంది. కాకపోతే నా పాయింట్ ఆఫ్ వ్యూ నేను చెప్పాలనుకుంటున్నాను, మార్కెట్ ఎగ్జాక్ట్లీ 56,800 లెవెల్ ఏదైతే ఉందో 56,800 లెవెల్ని కన్సిడర్ చేసుకోండి. బికాజ్ అక్కడ మల్టిపుల్ టైమ్స్ బిఫోర్ 2 డేస్ నుంచి 3 డేస్ నుంచి మార్కెట్ అక్కడ రెసిస్ట్ అవడంతో పాటు మునపటి మార్కెట్ని మనకి జూలై ఆగస్ట్లో కన్సిడర్ చేసుకొని జూలై ఆగస్ట్లో ఎగ్జాక్ట్ ద సేమ్ పాయింట్ రెసిస్టెన్స్ ఆర్ సపోర్ట్స్ కింద యాక్ట్ చేస్తూ వస్తుంది. ఇప్పుడు కూడా ఎగ్జాక్ట్ అదే లెవెల్కి రీచ్ అవుతుంది కాబట్టి నేను మరలా చెప్తున్నాను, మార్కెట్లో ఎవరైనా పాజిటివ్ ఎంట్రీస్ని తీసుకుందాం అనుకుంటే మాత్రం ఒక రెసిస్టెన్స్ ఉంది ఎగ్జాక్ట్లీ 56,000ని పూర్తి అవుట్లుక్ చేసి మార్కెట్ బ్రేక్అవుట్ జరిగితే మాత్రం స్ట్రాంగ్ బయింగ్ పవర్ అయితే మనం చూసుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ 57,300-400 వరకు మనం క్లియర్గా చూసుకోవచ్చు. ఏదైతే ఇప్పుడు మనం 1 వీక్లో మాట్లాడుకున్నాం కదా 57,500 వరకు విచ్ ఇస్ నియర్లీ 500 పాయింట్స్ ఇన్ బ్యాంక్ నిఫ్టీ. ఈ 500 పాయింట్స్ని డెఫినెట్లీ మనం క్యాప్చర్ చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇది ఈరోజు ఒక్కరోజు వచ్చేస్తుందని చెప్పట్లేదు. నేను చెప్తున్నది ఏంటంటే మేజర్లీ మార్కెట్స్ ఆర్ ఇన్ పాజిటివ్ మోడ్. సో ఆ పాజిటివ్ నోట్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు మార్కెట్ని ఏ రకంగా బిహేవ్ చేస్తుంది, ఈరోజు మార్కెట్ని మనం ఏ రకంగా చూడవలసి ఉంటుందో ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్కస్ చేద్దాం. సో మనం లాస్ట్ ప్రీ మార్కెట్ వీడియోస్లో కూడా నేను డిస్కస్ చేసిన కొన్ని మేజర్ లెవెల్స్ ఏదైనా ఉన్నాయంటే 56,362 లెవెల్ దగ్గర కొంచెం బ్రేక్ డౌన్ అయితే అవుతుంది, అక్కడ కొంచెం స్లో డౌన్ అయితే అవుతుంది. తర్వాత మార్కెట్ ఒకవేళ బ్రేక్ చేస్తే ఓవర్ ద పాస్ట్ వీక్ నుంచి మనం అబ్జర్వ్ చేస్తున్న జోన్ ఏదైతే ఉందో ఈ జోన్ 56,223 అండ్ 164 ఈ లెవెల్ని నిన్న ప్రీ మార్కెట్ లెవెల్లో కూడా నేను చెప్పినాను. ఒకవేళ మార్కెట్ స్ట్రాంగ్ సెల్లింగ్ కనిపిస్తూ ఉంటే డెఫినెట్లీ ఈ లెవెల్ని కన్సిడర్ చేసుకోండి. మార్కెట్ ఈ బ్రేక్ డౌన్ జరిగిందా, ఇక్కడ ఈ లెవెల్ని బ్రేక్ డౌన్ జరిగితే ఎగ్జాక్ట్లీ 56,223 జోన్ ఏదైతుందో ఆ జోన్ నుంచి మరలా మార్కెట్లో ఒక రియాక్షన్ని చూసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. రైట్,
సో ఇప్పుడు కూడా అదే చెప్తా ఉన్నాను. మార్కెట్ ఒకవేళ పాజిటివ్గా టర్న్ అయితే గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ హాఫ్లో రివర్సల్స్ వచ్చే ఛాన్సెస్ చాలా గట్టిగానే ఉన్నాయి. సో ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తా ఉన్నారు, ఫస్ట్ ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నారు. ఇక్కడ మనకి 56,657కి అండ్ 56,749 మధ్యలో ఒక స్ట్రాంగెస్ట్ జోన్ ఉంది చూసుకోవచ్చు. మేబీ మార్కెట్ ఒకవేళ ఈ రోజు కూడా పాజిటివ్గా ఓపెన్ అయితే మాత్రం డెఫినెట్లీ మార్కెట్ అప్ సైడ్కి ర్యాలీ అవుతూ ఈ పర్టికులర్ పాయింట్లో సేమ్ లాస్ట్ 2 days నుంచి ఏదైతే చెప్తున్నానో ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను. ఫస్ట్ హాఫ్లో వచ్చే ఫస్ట్ సెషన్ ఆఫ్ మార్కెట్ని డెఫినెట్లీ కన్సిడర్ చేసుకోకుండా ఉండడానికి ట్రై చేయండి. సో ఎప్పుడైనా మీరు ఒకవేళ ఫస్ట్ హాఫ్లో ఎంట్రీస్ని ఫైండ్ అవుట్ చేద్దామంటే మాత్రం గో విత్ ద మల్టిపుల్ కన్ఫర్మేషన్స్ని బేస్ చేసి మాత్రమే ఎంట్రీస్ని ఫైండ్ అవుట్ చేయడానికి ట్రై చేయండి. సో మ్యాక్సిమం ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయితే 56,657 అండ్ 750 లెవెల్ అవుతుందో ఈ లెవెల్ని మేజర్గా కన్సిడర్ చేసుకోండి. ఒకవేళ పుల్ బ్యాక్స్ త్రూ దీన్ని బ్రేక్అవుట్ చేస్తే ఎగ్జాక్ట్లీ మనకి 57,000 వరకు స్ట్రాంగెస్ట్ జోన్ ఉంది. ఆ స్ట్రాంగ్ జోన్ వరకు మనం కన్సిడర్ చేసుకోవచ్చు. హ్యూజ్ గ్యాప్ ఉంది. ఆ ఇంబ్యాలెన్స్ని ఫిల్ చేసే ఛాన్స్ అయితే చాలా స్ట్రాంగ్ అయితే ఉంటుంది. రైట్, ఐ హోప్ అర్థమైంది అనుకుంటున్నాను. ఎగ్జాక్ట్లీ ఒకవేళ మీరు నెగిటివ్గా చూద్దాం అనుకుంటే మాత్రం మరలా చెప్తున్నాను, 56,223 అండ్ 164 మధ్యలో ఒక రివర్సల్ అయితే చూసుకునే ఛాన్స్ ఉంటుంది. ఎయిదర్ ఒకవేళ ఇది బ్రేక్ అయితే 55,954 ఈ మేజర్ జోన్స్ని మీ చార్ట్స్లో యాడ్ చేసుకోండి. మార్కెట్ ఈ పర్టికులర్ జోన్స్కి వచ్చేటప్పుడు చూసుకోవాల్సిన మేజర్ జాగ్రత్తలు ఏంటో మనం టెలిగ్రామ్లో ఈరోజు డైలీ టెలిగ్రామ్లో నేను అప్డేట్ చేస్తూనే ఉంటాను. వాటిని కూడా అప్డేట్లో ఉంచుకోవడానికి ట్రై చేయండి. రైట్, అండ్ కమింగ్ విత్ ఫినాన్షియల్ సర్వీసెస్ ఏదైతే ఫిన్ నిఫ్టీ ఉందో, ఫిన్ నిఫ్టీ కూడా ర్యాండమ్గా లాస్ట్ 1 వీక్ నుంచి కంటిన్యూస్లీ రేంజ్ బౌండ్ని క్రియేట్ చేస్తూనే వస్తుంది. మార్కెట్ పాజిటివ్గా వెళ్తుంది. ఎట్ ద సేమ్ టైం మార్కెట్ సేమ్ థియరీలో మార్కెట్ మరలా నెగిటివ్ మోడ్లోకి రావడం మనం క్లియర్లీ అబ్జర్వ్ చేస్తున్నాం. ఒకసారి మనం ఇది 1 డే టైం ఫ్రేమ్లో చెక్ చేసుకుంటే 1 డే టైం ఫ్రేమ్లో చూడండి, ఎగ్జాక్ట్ మనకి 26,920 ఏదైతే లెవెల్ ఉందో ఈ లెవెల్కి ఎట్ ద సేమ్ టైం 26,540 మధ్యలో మార్కెట్ రైట్ రేంజ్ బౌండ్ పొజిషన్లో మార్కెట్ మూవ్ అవడం క్లియర్లీ కనిపిస్తూ ఉంది. కాకపోతే నిన్నటి మార్కెట్ స్ట్రాంగ్ క్లోజింగ్ మనం అబ్జర్వ్ చేసినాం కాబట్టి ఈరోజు మార్కెట్ ఒకవేళ పాజిటివ్ నోట్లో వస్తే, ఒక పాజిటివ్ వైబ్ అయితే కనిపిస్తుంటే డెఫినెట్లీ మార్కెట్ మనం ఒక స్ట్రాంగ్ బయ్యింగ్ ఇంపాక్ట్ మూమెంటం అయితే మనం చూసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. ఒకవేళ ఎవరైనా ఫిన్ నిఫ్టీలో ఎంట్రీస్ని ప్లాన్ చేద్దాం అనుకుంటే మాత్రం ఎగ్జాక్ట్లీ ఈ జోన్ని పూర్తిగా బద్దలు కొట్టేంత వరకు, ఈ జోన్ని పూర్తిగా బ్రేక్ డౌన్ చేసేంత వరకు ఎవరు ఎటువంటి ఎంట్రీస్ని ప్లాన్ చేసుకోవద్దు. కమింగ్ విత్ ద ఫిన్ నిఫ్టీ, ఎందుకు ఫిన్ నిఫ్టీలో ఈ జోన్ని కన్సిడర్ చేసుకోవద్దు అంటున్నానంటే బికాజ్ మల్టిపుల్ టైమ్స్ ఇదే జోన్ని రెస్పెక్ట్ చేయడం మనం క్లియర్లీ లాస్ట్ ఒక 3-4 days నుంచి అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాం. ఈ జోన్ని పూర్తిగా బ్రేక్ డౌన్ అయిన తర్వాత స్వీప్ జరిగే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి గో విత్ ద పుల్ బ్యాక్ కన్ఫర్మేషన్స్ త్రూ వెళ్ళండి. అక్కడ ఏదైనా మేజర్ లెవెల్ నాకు కనిపిస్తుందంటే డెఫినెట్లీ నేను లైవ్లో టెలిగ్రామ్లో మీకు అప్డేట్ చేస్తూ ఉంటాను. ఒకవేళ వీలైతే టెలిగ్రామ్ని కూడా ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. రైట్, ఒకవేళ నెగిటివ్ వైపు కనిపిస్తున్నా సరే గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ హాఫ్ కొంచెం నెగ్లెక్ట్ చేయడానికి ట్రై చేయండి. ఫస్ట్ హాఫ్లో కరెక్షన్స్ జరుగుతూనే ఉన్నాయి. ఇది నిన్నటి ప్రీ మార్కెట్లో మాట్లాడాను, మునపటి ప్రీ మార్కెట్లో కూడా నేను డిస్కస్ చేశాను. ఫస్ట్ హాఫ్లో కరెక్షన్స్ వచ్చేంత వరకు వెయిట్ చేసిన తర్వాతనే ఎంట్రీస్ని ప్లాన్ చేసుకోండి. ఒకవేళ మార్కెట్ నిజంగానే గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మాత్రం వెంటనే పుల్ బ్యాక్ వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంది. బికాస్ ఆఫ్ 26,750 లెవెల్, ఈ లెవెల్ నుంచి మార్కెట్లో ఒక బౌన్స్ బ్యాక్ చూసుకోవచ్చు. ఈ లెవెల్ బ్రేక్ అయితే వెంటనే కింద మనకి వెంటనే మనకి ఒక డిమాండ్ జోన్ కూడా ఉంది. సో ఫస్ట్ హాఫ్లో ఫస్ట్ మొమెంటంలోనే ఒక పుల్ బ్యాక్ అయితే వస్తుంది. పుల్ బ్యాక్ వచ్చేంత వరకు వెయిట్ చేసిన తర్వాతనే ఎంట్రీస్ని ప్లాన్ చేసుకోండి. సో మేజర్ లెవెల్స్ని నోట్ చేసుకుంటున్నారని అనుకుంటాను. అండ్ కమింగ్ విత్ నిఫ్టీ, మేజర్లీ నిఫ్టీ గురించి నేను మాట్లాడుకోవాలంటే నిన్న మనం ఎక్స్పైరీ ఉందని కూడా డిస్కస్ చేసినాం. ఆ ఎక్స్పైరీ మొమెంటం ఎంత స్ట్రాంగ్గా క్రియేట్ అయిందో మనం క్లియర్లీ అబ్జర్వ్ చేయొచ్చు. మార్కెట్ ఎక్కడైతే రైట్ నిన్న మన మెంబర్స్కి ఎవరైతే చెప్పామో ఎగ్జాక్ట్లీ మనం ఏదైతే జోన్ని రీసెస్ చేస్తుంది, దీన్ని టెస్ట్ చేస్తూ వస్తుందని కంటిన్యూస్లీ మనం ఏదైతే డిస్కస్ చేసినామో, మార్కెట్ నెగిటివ్గా ఉంటే ఈ జోన్ని బ్రేక్ చేసి ఎగ్జాక్ట్లీ ఏదైతే లాస్ట్ 1 వీక్గా మార్కెట్ ఎక్కడైతే సస్టైన్ అవుతుందో అదే జోన్లో మార్కెట్ మరలా అక్కడే సస్టైన్ అవ్వడం మనం క్లియర్లీ అబ్జర్వ్ చేసాం. ఆఫ్టర్ ద బ్రేక్అవుట్ మన ఎంట్రీస్ని ప్లాన్ చేసాం. తర్వాత మార్కెట్ కంటిన్యూస్లీ పాస్ట్ ఒక 1 or 2 weeks నుంచి ఏదైతే లెవెల్ని మనం అబ్జర్వ్ చేసుకుంటూ వస్తున్నాం కదా, ఈ జోన్లో 25,119 అండ్ 137 మధ్యలో రియాక్షన్స్ మల్టిపుల్ టైమ్స్ అబ్జర్వ్ చేశాం. కాబట్టి ఎగ్జాక్ట్లీ ఈ వైట్ లైన్ కూడా దానికోసమే నేను డ్రా చేసినాను. ఎగ్జాక్ట్ ఆ లెవెల్కి ఎప్పుడైతే రీచ్ అయిందో మార్కెట్లో ఒక రియాక్షన్ కనబడింది.
బట్ మనం ఎక్కడ ఎంట్రీ తీసుకోలేదు. బికాజ్ ఎందుకంటే మార్కెట్లో స్వీప్ జరుగుతుందని ఒక వ్యూ అయితే మనకుంది. సో తర్వాత స్వీప్ జరిగింది. సో సెకండ్ హాఫ్ స్టార్ట్ అవ్వగానే ఎక్స్పైరీస్ వల్ల డికే స్లో డౌన్ అవ్వడం మనం క్లియర్లీ అబ్జర్వ్ చేసాం. బట్ ఎప్పుడైతే ఈ జోన్ని డ్రా చేసామో, ఎప్పుడైతే మార్కెట్ ఒక డబ్ల్యూ ప్యాటర్న్ కింద ఫామ్ అవుతా ఉందో, ఎప్పుడైతే బ్రేక్ డౌన్ జరిగిందో ఇక్కడ ఒక షార్ట్ స్కాల్ప్ అయితే చేసాం. ఆ స్కాల్ప్ తర్వాత మార్కెట్ సస్టైన్ అవడం మనం క్లియర్లీ అబ్జర్వ్ చేసి, ఎప్పుడైతే 130 బ్రేక్ అయ్యేంత వరకు వెయిట్ చేసి, ఎప్పుడైతే ఈ 130 లెవెల్ ఏదైతే ఉందో 25,130 లెవెల్ ఏదైతే ఉందో ఎగ్జాక్ట్ 130 బ్రేక్ అవ్వంగానే ఎంట్రీస్ని ప్లాన్ చేస్తే మనం 174 వరకు మనం టార్గెట్ పెట్టాం. ఎగ్జాక్ట్ 174కి వెళ్ళిన తర్వాత మార్కెట్లో రియాక్షన్ అయితే వచ్చింది. మరలా థీటా డీకేస్ జరిగి అన్ని ప్రీమియమ్స్ కూడా రైట్ న్యూట్రల్ అయిపోవడం మనం క్లియర్లీ అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాం. సో ఈరోజు మార్కెట్ని మనం ఏ రకంగా అబ్జర్వ్ చేయొచ్చు, ఒకవేళ మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయితే మార్కెట్లో వచ్చే సినారియోస్ ఏంటి, మార్కెట్లో మనం చూసుకోవాల్సిన సినారియోస్ ఏంటి అంటే, మార్కెట్ ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయితే మేబీ ఈ యొక్క జోన్ని బ్రేక్ డౌన్ చేసి ఈ హైలో ఓపెన్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. ఏషియన్ మార్కెట్స్ పాజిటివ్గా ఓపెన్ అవుతుందని అనుకుందాం. ఒకవేళ పాజిటివ్గా ఓపెన్ అయితే నేను మీకు టెలిగ్రామ్లో అప్డేట్ చేస్తాను. ప్రెజెంట్ మార్కెట్ సినారియో ప్రకారం నేను రికార్డ్ చేస్తున్న ప్రకారం అయితే మాత్రం మార్కెట్లో ఇప్పటి వరకు పాజిటివ్ నోట్ అయితే క్లియర్లీ కనిపిస్తుంది. అది ఫైనాన్షియల్స్ పరంగా అవ్వచ్చు అండ్ టారిఫ్స్ పరంగా అవ్వచ్చు. అట్ ద సేమ్ టైం మన జీడిపి డేటా రైట్, జీడిపి డేటా ఇంకా 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 గ్రో అయ్యే ఛాన్స్ అయితే ఉంటుందని మాట్లాడుతున్నారు. సో దాని గురించి కూడా మనం డిస్కస్ చేయాలి. సో దాన్ని దృష్టిలో పెట్టుకోండి. ఫైనాన్షియల్ కాన్ఫ్లిక్ట్స్ వల్ల మార్కెట్ కొంచెం పాజిటివ్గా ఉంది కాబట్టి ఆ పాజిటివ్ నోట్ని ఒకవేళ కంటిన్యూ చేస్తే డెఫినెట్లీ 25,257ని బ్రేక్ చేస్తే మనం ఈరోజు కూడా ఒక పెద్ద పాజిటివ్ నోట్, నిన్న మనకి ఎట్లయితే స్ట్రాంగ్ నెగిటివ్ నోట్ అయితే కనిపించిందో ఈరోజు ఒక కొంత పాజిటివ్ నోట్ అయితే కనిపిస్తుంది. ఇది ఒక రకంగా చెప్పాలి అంటే మనం 1 డే టైం ఫ్రేమ్లోకి వెళ్ళండి. నిఫ్టీ 1 డే టైం ఫ్రేమ్లో చెక్ చేసుకుంటే 1 డే టైం ఫ్రేమ్లో ఒక కరెక్షన్ మూవ్ జరిగింది. ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు, ఒక కరెక్షన్ మూవ్ అయితే జరిగింది. ఈ కరెక్షన్ మూవ్ని కానీ బ్రేక్ డౌన్ చేస్తే, ఒకవేళ బ్రేక్ డౌన్ చేస్తే డెఫినెట్లీ ఈ రెసిస్టెన్స్ని స్వీప్ చేసి మార్కెట్ అప్పుడు కింద ఫాల్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. మ్యాక్సిమం ఈ లెవెల్ 25,411 అండ్ 302 ఈ మధ్యలో 100 పాయింట్స్ ఆఫ్ మూమెంటం ఉంది కదా, ఈ 100 పాయింట్స్ మూమెంటం నుంచి మరలా మార్కెట్ రియాక్షన్స్ అంటే ఎగ్జాక్ట్లీ ఇక్కడ 25,000 ఈ లెవెల్ వరకు మనం పాజిటివ్ నోట్ అయితే చూసుకోవచ్చు. తర్వాత ఒక స్ట్రాంగ్ సెల్లింగ్ నోట్ని అయితే చూడొచ్చు. బికాజ్ ఎందుకు నెగిటివ్ నోట్ అని చెప్తాను, గుర్తుపెట్టుకోండి, మార్కెట్ కంటిన్యూస్ పాజిటివ్ రియాక్షన్స్ కనిపిస్తూ ఉన్నాయి. ఓవర్ ద పాస్ట్ వీక్స్ నుంచి కంటిన్యూస్ పాజిటివ్ రియాక్షన్స్ కనిపిస్తున్నాయి. తరువాత కరెక్షన్ జరుగుతున్నాయి. ఆ కరెక్షన్స్ని ఫిల్ చేస్తూ మార్కెట్ అప్ సైడ్కి ర్యాలీ అవ్వడం మనం క్లియర్లీ అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాం. వీటిని చెక్ చేసినా సరే మనం మార్కెట్లో మేజర్ లెవెల్స్ని రెస్పెక్ట్ చేయకపోతే డెఫినెట్లీ బిగ్ అమౌంట్ ఆఫ్ నెంబర్స్ని మనం చూసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. అది కూడా రెడ్ కలర్లో అండ్ కమింగ్ విత్ ద సెన్సెక్స్ని అయితే మాత్రం నేను స్పెసిఫిక్గా చెప్పేది ఒకటే, సెన్సెక్స్ కంటిన్యూస్లీ సస్టైన్ అవుతా వస్తుంది. ఇది లాస్ట్ డే ఏదైతే మనకి ప్రీవియస్ డేస్లో ఏదైతే లెవెల్ డ్రా చేసుకున్నామో, కాకపోతే ఎల్లో జోన్ డ్రా చేయడానికి రీజన్ ఏంటి అంటే నిన్న మధ్యాహ్నం మార్కెట్ ఎప్పుడైతే సస్టైన్ అవ్వడం అబ్జర్వ్ చేసినామో ఈ ఎల్లో కలర్ జోన్ని డ్రా చేసినాం. ఎల్లో జోన్ని పూర్తిగా క్రాస్ ఓవర్ అయినంత వరకు వెయిట్ చేసిన తర్వాత ఎంట్రీస్ని ప్లాన్ చేద్దాం అనుకున్నాం. బట్ బ్రేక్ డౌన్ జరిగింది, క్లోజింగ్ ఎక్కడ స్ట్రాంగ్గా జరగలేదు. సో దట్స్ వై తర్వాత రెండవసారి బ్రేక్అవుట్ జరిగినా సరే మనం పూర్తి కన్ఫర్మేషన్స్ అయితే తీసుకోలేదు. బికాజ్ రీజన్స్ చాలా సింపుల్. మార్కెట్లో ఫస్ట్ టైం బ్రేక్ డౌన్ చేసేటప్పుడు బయ్యర్స్ పైకి పుష్ చేయడం మనం క్లియర్లీ అబ్జర్వ్ ఎప్పుడైతే చేసినామో దెన్ ఆఫ్టర్ మార్కెట్ కూడా కంటిన్యూస్ రియాక్షన్స్ కనబడ్డ ఒక 10 to 15 మినిట్స్, ఒక 30 మినిట్స్ మార్కెట్లో రియాక్షన్స్ కనబడిన తర్వాత మార్కెట్ బ్రేక్ డౌన్ అయింది. కాకపోతే ఎంట్రీస్ని ప్లాన్ చేయలేదు బికాజ్ ఆఫ్ ఫియర్ ఉంది, ఆ బయింగ్ ఫియర్ ఉంది కాబట్టి ఎక్కడ మన ఎంట్రీస్ని అయితే ప్లాన్ చేసుకోలేదు. ఒకవేళ మార్కెట్ ఈరోజు గ్యాప్ అప్ ఓపెన్ అవుతుంది, మేబీ ఈరోజు కూడా మార్కెట్ కొంచెం పాజిటివ్ నోట్ అయితే చూపించే ఛాన్స్ అయితే ఉంటుంది అనుకుంటాను. ఒకవేళ ఆ పాజిటివ్ నోట్ కనిపిస్తే 82,311 ఏదైతే ఉందో ఈ 315 లెవెల్ని కన్సిడర్ చేసుకోవద్దు. ఇది లైవ్లో డ్రా చేసిన లెవెల్. మార్కెట్ మరలా మనకి 82,451 నుంచి 612 మధ్యలో ఒక రియాక్షన్ కనిపిస్తూ ఉంటుంది. ఒకవేళ దీన్ని బ్రేక్ డౌన్ చేయాలంటే స్ట్రాంగ్ బయింగ్ పవర్ కనబడాలి. బట్ మేజర్లీ 90% ఆఫ్ ఛాన్సెస్ ఎక్కువగా ఈ పర్టికులర్ జోన్ నుంచి రివర్సల్ వచ్చే ఛాన్స్ అయితే చాలా స్ట్రాంగ్గా ఉంది. ఒకవేళ నెగిటివ్ నోట్లో చూడాలి అనుకుంటే మాత్రం వెంటనే ఇక్కడే రియాక్షన్స్ ఫస్ట్ హాఫ్లో ఫస్ట్ 1 అవర్లో ఒక రియాక్షన్ అయితే వస్తుంది. ఆ రియాక్షన్ ఒకవేళ పుల్ బ్యాక్ త్రూ వచ్చింది అనుకోండి, అప్పుడు మాత్రమే నెగిటివ్గా చూడండి. అప్పుడు మాత్రమే సెల్లింగ్ ఎంట్రీస్ని ప్లాన్ చేసుకుని మధ్యలో ఎవరు కూడా ఎటువంటి ఎంట్రీస్ని అయితే ప్లాన్ చేసుకోవడానికి ట్రై చేయొద్దు. లెవెల్స్ నోట్ చేసుకుంటున్నారని అనుకుంటున్నాను. అట్ ద సేమ్ టైం
మనం మాట్లాడుకున్న బీటీసీ ఏదైతే బిట్‌కాయిన్ అవ్వచ్చు, అట్ ద సేమ్ టైమ్ గోల్డ్ స్పాట్ అవ్వచ్చు, కంటిన్యూస్ పాజిటివ్ నోట్స్ అయితే వెళ్తా ఉన్నాయి. మనం ఏదైతే నిన్నటి లైవ్‌లో ఏదైతే మనం డ్రా చేసుకున్న లెవెల్ ఉందో ఎగ్జాక్ట్‌లీ అది కూడా టార్గెట్ రీచ్ అయింది. నిన్న మార్నింగ్ మొన్న ఈవినింగ్ మొన్న మధ్యాహ్నం అనుకుంటా మనం ఎంట్రీ ప్లాన్ చేసుకున్నాం. తర్వాత అది నిన్న మార్నింగ్ అది క్రాస్ ఓవర్ జరిగింది. ఎగ్జాక్ట్‌లీ తర్వాత వెంటనే వితిన్ 1 అవర్‌లో మార్కెట్‌లో ఎంట్రీ ఫార్మేషన్ వచ్చింది. ఎగ్జాక్ట్‌లీ 1:2 రీచ్ అయిన వెంటనే కాకపోతే 1:2 రీచ్ అవ్వంగానే వెంటనే ఫాల్ జరిగింది. తర్వాత ఇంకొక ఎంట్రీని ఫేక్ చేశారు. బట్ ఇది 1:1 వరకు వచ్చిన తర్వాతనే మార్కెట్‌లో ఒక రియాక్షన్ అయితే కనిపించింది. బట్ గుర్తుపెట్టుకోండి గోల్డ్ ఆల్ టైమ్ హైస్‌లో ట్రేడ్ అవుతా ఉంది కాబట్టి గో విత్ ద పుల్ బ్యాక్స్ అండ్ గో విత్ ద మల్టిపుల్ కన్ఫర్మేషన్స్ దాని త్రూని మాత్రమే ఎంట్రీస్‌ని ప్లాన్ చేసుకోవడానికి ట్రై చేయండి. రైట్? అండ్ బిట్‌కాయిన్ గురించి వస్తే బిట్‌కాయిన్ కరెక్షన్స్ గురించి మనం ప్రతిరోజు మాట్లాడుతూనే వస్తున్నాం. రైట్? నెగెటివ్ నోట్ ఎక్కడైతే స్టార్ట్ అయిందో నేను ఇది 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో పెట్టి చూపిస్తా. ఎక్కడైతే నెగెటివ్ నోట్ స్టార్ట్ అయిందో ఎగ్జాక్ట్‌గా మరలే అదే లెవెల్‌కి రీచ్ అవుతా ఉంది. ఎక్కడైతే బయ్యర్స్ పైకి పుష్ చేస్తారో మరలా సేమ్ లెవెల్‌కి మార్కెట్ పడిపోవడం మనం క్లియర్‌లీ అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాం. ఒకవేళ 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 ఏదైనా అప్డేట్స్ ఉంటే మాత్రం డెఫినెట్లీ మన టెలిగ్రామ్ ఛానల్ని ఫాలో అవ్వండి. మన డిస్క్రిప్షన్లో ఉంటుంది. టెలిగ్రామ్ ఛానల్ని డెఫినెట్లీ ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. టెలిగ్రామ్ ఛానల్లో పూర్తి అప్డేట్స్ అది గ్లోబల్ మార్కెట్స్ గురించి అవ్వచ్చు, ఇండియన్ స్టాక్ మార్కెట్ గురించి ఏదైనా అప్డేట్స్ ఉంటే డెఫినెట్లీ మీకు డెఫినెట్లీగా నేను అప్డేట్ అయితే చేస్తాను. అండ్ మేజర్ న్యూస్ వచ్చేసి ఎల్జీ ఎలక్ట్రానిక్స్ నిన్న మనకి ఐపీఓ ఓపెన్ అవ్వడం మనకు క్లియర్లీ తెలుసు, మనందరికీ తెలిసిన విషయమే. అట్ ద సేమ్ టైం ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఐపీఓ ఆల్రెడీ 50% ఆఫ్ హైక్ అయితే జరిగింది బికాస్ ఆఫ్ హ్యూజ్ నెంబర్ ఆఫ్ బయ్యర్స్, హ్యూజ్ నెంబర్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంది మార్కెట్లో. దానివల్ల కొత్త బయ్యర్స్ని పుల్ చేయగలుగుతున్నారు. ఎట్ ద సేమ్ టైం నిన్నటి న్యూస్ మ్యాగజైన్స్లో కంపేర్ చేసిన వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ ఐపీఓస్ ఇన్ రీసెంట్ టైమ్స్ అని చెప్తా ఉన్నారు. బికాస్ ఆఫ్ హ్యూజ్ బయింగ్ అయితే జరిగింది. సో హ్యూజ్ బయింగ్ అండ్ ప్రైస్ మూమెంటం కూడా అంతే ఫాస్ట్గా మూవ్ అవ్వడం మనం క్లియర్లీ అబ్జర్వ్ చేసాం. సో ఎవరైనా ఎల్జీ ఎలక్ట్రానిక్స్లో ట్రేడ్ చేద్దాం అనుకున్నా లేదా ఎవరైనా ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే గో విత్ ద రీసెర్చ్ అనలిస్ట్ ఒపీనియన్స్. సో వాళ్ళ త్రూనే వెళ్ళండి. బ్లైండ్ స్పాటెడ్గా ఈ యొక్క న్యూసెస్ని చూసేసి మాత్రం బ్లైండ్ స్పాటెడ్గా వెళ్ళి ఇన్వెస్ట్మెంట్స్ అయితే చేయొద్దు. ఐపీఓస్ అండ్ మ్యాగజైన్స్ ఏది చూస్తున్నా సరే కొంచెం జాగ్రత్తగా చేయండి. రైట్? బ్లైండ్ స్పాటెడ్గా 50% హైక్ అయింది కదా ఇప్పుడు ఇన్వెస్ట్ చేసేయచ్చు అని అనుకుంటే మాత్రం డెఫినెట్లీ మీరు మిస్టేక్ చేసిన వాళ్ళే అవుతారు. వెయిట్ వెయిట్ అంటిల్ ద కన్ఫర్మేషన్స్ వచ్చేంత వరకు వెయిట్ చేయండి. రీసెర్చ్ అనలిస్ట్ యొక్క ఒపీనియన్స్ తెలుసుకోండి. తరువాతనే ఎంట్రీస్ని అయితే ప్లాన్ చేసుకోండి. ఎట్ ద సేమ్ టైం ఈరోజు కూడా క్వార్టర్ రిజల్ట్స్ ఉన్నాయి. సో మేజర్లీ హెచ్డిఎఫ్సి లైఫ్ ఇన్సూరెన్స్ అవ్వచ్చు, హెచ్డిఎఫ్సి ఏఎంసీ అవ్వచ్చు, యాక్సిస్ బ్యాంక్ అవ్వచ్చు, టాటా కమ్యూనికేషన్ అవ్వచ్చు. రైట్? అదేవిధంగా ఎల్ఎన్టీ ఫినాన్స్ అవ్వచ్చు, రైట్, ఊర్జా గ్లోబల్ అవ్వచ్చు, జిఎస్బి ఫైనాన్స్ అవ్వచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం రైట్ హెరిటేజ్ ఫుడ్స్ ఆల్సో కూడా ఈరోజు మనకి క్వార్టర్ రిజల్ట్స్ ఉన్నాయి. సో ఈ రిజల్ట్స్ ఒకవేళ పాజిటివ్గా ఉంటే నెగిటివ్గా ఉన్నది అన్నది నేను డెఫినెట్లీ మీకు టెలిగ్రామ్ ఛానల్లో అయితే డెఫినెట్లీ అప్డేట్ అయితే చేస్తాను. బట్ గుర్తుపెట్టుకోండి అప్డేట్లో ఉండండి. ఒకవేళ అది పాజిటివ్గా ఉన్నా నెగిటివ్గా ఉన్నా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయవలసింది ఏంటంటే క్లియర్ కట్ కన్ఫర్మేషన్స్ వచ్చేంత వరకు, టెక్నికల్గా నిజంగా కన్ఫర్మేషన్స్ వచ్చేంత వరకు ఎవరు ఎటువంటి ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ ఎటువంటి ట్రేడ్స్ని కూడా ప్లాన్ చేసుకోవద్దు. అండ్ మేజర్ న్యూస్ ఏదైనా ఉంది అంటే మాత్రం జిఎస్టీ కట్స్ ద్వారా లాస్ట్ ఈ 3 మంత్స్ నుంచి మనకి దివాళీ అండ్ దసరా ఫెస్టివల్స్ యొక్క ఇంపాక్ట్ ద్వారా ఏదైతే మనకి ఆటో సెక్టర్ అవ్వచ్చు, ఎఫ్ఎంసీజీ సెక్టర్ మోస్ట్ స్ట్రాంగెస్ట్గా ఉన్నాయి. ఎవరైనా మీరు ప్లాన్ చేద్దాం అనుకుంటే మాత్రం గో విత్ దిస్ ఆటోమొబైల్ సెక్టార్స్ అండ్ ఎఫ్ఎంసీజీ సెక్టార్. బికాజ్ ఇది నా సజెషన్ మాత్రమే. ఒకవేళ మీరు నిజంగానే ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మాత్రం గో విత్ ద రీసెర్చ్ అనలిస్ట్ ఒపీనియన్స్ని తీసుకోండి. అసలు చెక్ చేయండి. పూర్తిగా అన్ని స్టేట్మెంట్స్ని చెక్ చేసిన తర్వాత మాత్రమే వాటిలో ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేయండి. పాజిటివ్గా ఉంది కదండి, పాజిటివ్ నోట్స్, పాజిటివ్ ఎంట్రీస్, నెగిటివ్గా ఉంటే నెగిటివ్ ఎంట్రీస్ని తీసుకుంటే మాత్రం రైట్ డెఫినెట్లీ మీరు చాలా పెద్ద మిస్టేక్స్ చేస్తున్న వాళ్ళే అవుతారు. సో ఇక్కడ వరకు విన్నారంటే, ఎక్కడ వరకు చూసారంటే డెఫినెట్లీ మన వీడియో మీకు ఎంతో కొంత నాలెడ్జ్ని అయితే గెయిన్ తెచ్చిందనే చెప్పుకోవచ్చు. ఒకవేళ మీకు నిజంగానే వీడియో నచ్చితే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడానికి ట్రై చేయండి. అట్ ద సేమ్ టైం ఒక్క లైక్ కొట్టడానికి ట్రై చేయండి. మీరు కొట్టే ప్రతి లైక్ ఇంతమంది లైక్ చేస్తున్నారని ఒక ఉత్సాహం అయితే క్రియేట్ అవుతూ ఉంటుంది. అండ్ రాబోయే రోజుల్లో వీడియోస్ చేయడానికి బూస్టప్లా ఉంటుంది. ఈ వీడియో ఎంతవరకు విన్నారు అంటే మాత్రం డెఫినెట్లీ నచ్చిందని అనుకుంటున్నాము. సో ఎక్కువ ల్యాగ్ చేయకుండా, ఎక్కువ డిస్కస్ చేయకుండా, ఎక్కువ మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయకుండా ఓన్లీ లెవెల్స్ గురించి డిస్కస్ చేద్దాం, ఓన్లీ న్యూసెస్ గురించి మాత్రమే డిస్కస్ చేద్దాం. సో రేపటి ప్రీ మార్కెట్లో మరలా కలుద్దాం. సో అప్పటి వరకు ట్రేడ్స్ని ప్లాన్ చేసుకునే వాళ్ళు ఫస్ట్ హాఫ్లో జాగ్రత్తగా ఉండండి. ఒకవేళ ప్లాన్ చేద్దాం అనుకుంటే మాత్రం ఫస్ట్ హాఫ్లో
పుల్ బ్యాక్స్ రైట్ కన్ఫర్మేషన్స్ వచ్చేంత వరకు ఎవరు ఎటువంటి ఎంట్రీస్ని అయితే ప్లాన్ చేసుకోవద్దు. సో రేపటి ప్రీ మార్కెట్లో వీడియోలో కలుద్దాం. టేక్ కేర్ అండ్ హ్యాపీ ట్రేడింగ్ అండ్ జై హింద్.